హలో అందరికీ. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇంట్లో అందరూ పూజలు చేసుకున్నారా? కమెంట్ చేయండి. సో ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఈరోజు అయితే నేను ఇంట్లో మార్నింగే లేసాను 3కి అట్లా. సో ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా దీపం పెట్టడానికైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో పిండి దీపాలు పెడితే చాలా మంచిది కదా, అందుకని పిండి దీపాలు అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ దానికోసం అయితే పిండి తీసుకొని దాంట్లో కొంచెం బెల్లం వేసి మంచిగా కలుపుకొని ఇట్లా దీపాలలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ దీపాలను మంచిగా అయితే ఇట్లా బొట్లతో అలంకరించేసుకోవాలి. నెక్స్ట్ ఒత్తులు కాల్చడానికి ఇంకా ప్రమిదలు అయితే మంచిగా వాటర్ తోటి వాష్ చేసుకొని వాటిని కూడా అలంకరించేసుకుంటున్నాను. పసుపు ఇట్లా రాసేసి మంచిగా కుంకుమ పసుపుతో అయితే బొట్లు పెట్టేస్తున్నాను మొత్తం. ఇలా చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఉసిరికాయ దీపం పెట్టడం కోసం ఉసిరికాయ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. పైన కొంచెం మనం ఇట్లా తీసేసి ఆ ఉసిరికాయ కూడా మంచిగా గంధం కుంకుమ పెట్టి అలంకరించేసుకున్న తర్వాత సో నార్మల్గా ఇంట్లో దేవుడికి అయితే మనం రోజు వేసుకునేలాగా పూజ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా బయట కొంచెం ఇట్లా పసుపుతో మంచిగా చేసుకొని చిన్న ముగ్గులాగా వేసుకొని ఇలా అయితే డెకరేట్ చేసేసుకున్నాను. మొత్తం ఫ్లవర్స్ అన్నీ పెట్టి ఇంకా 365 ఒత్తులు గుత్తి ఒత్తులు కాలుస్తాం కదా, సో అలా అయితే చేయడానికి ఇలా అయితే అలంకరించేసుకొని నెక్స్ట్ ఇంకా మా బావనైతే స్నానం చేసి దీపం అయితే వెలిగించమన్నా. సో ఈ దీపం అయితే ఇంటి యజమాని వెలిగిస్తే చాలా మంచిది, ఫలితం బాగుంటుంది. అందుకని మా బావతో అయితే వెలిగించేసాను అనమాట. తన స్నానం ఇవన్నీ రెడీ చేశాక తనైతే స్నానం చేసి వెలిగించేశారు. సో ఎంత ప్రశాంతంగా ఉందో, మీరు కూడా వేసుకున్నారా? అసలు ఎంత మార్నింగ్ లేచినా కూడా అదంతా ఎంత కష్టపడ్డా అదంతా ఏం గుర్తులేదు. పూజ చేసుకున్నాక ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గుడికి కూడా వెళ్ళామన్నమాట. నార్మల్గా అయితే చాలామంది గుళ్ళో కాలుస్తారు. సో ఇంకా మాకు పాపతోటి వీలు కాదని చెప్పేసి ఇంట్లోనే చేసుకున్నాను. గుళ్ళో అయితే ఫుల్గా రష్ ఉంది, అస్సలు ఖాళీ లేదు, చాలామంది ఉన్నారనమాట. అందరు ఇంకా గుళ్ళోనే కాలుస్తున్నారు. సో గుళ్ళో కాలుస్తే కూడా చాలా మంచిది. ఇంకా వీలు కాని వాళ్ళు ఇంట్లో కూడా కాల్చుకోవచ్చు అనమాట. తులసి ముందు, లేదంటే శివలింగం ఉంటే శివలింగం ముందు, లేదంటే దేవుడి ఫోటో ఉంటే దేవుడి ఫోటో పెట్టుకొని కూడా దేవుడి ముందు అయితే ఇలా ఒత్తులు అయితే వెలిగించుకోవచ్చు. సో మా పాప కూడా ఇంకా నాతో పాటే లేచిందనమాట. లేచి ఇంకా తను కూడా దేవుడికి అయితే దండం పెట్టేసుకుంటుంది. సో ఫైనల్గా ఇట్లా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కూడా చేసుకున్నారా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.